Hello students, welcome to NGP Physics. In this video, we are going to discuss about important formulas from the chapter Alternating Current and few problems which are helpful for MSET and NEET for both AP and Telangana students. ఇక్కడ ఆల్రెడీ కరెంట్ ఉన్నటువంటి డిఫరెంట్ సర్క్యూట్స్ నుండి ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్త ఒకసారి మనకి ఎల్సీ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆర్సీ, ఎల్ఆర్, అలాగే సిఎల్ ప్రతి సర్క్యూట్కి కూడా సర్క్యూట్ డయాగ్రామ్, ఫేజర్ డయాగ్రామ్, వోల్టేజ్, ఇంపిడెన్స్, కరెంట్, ఫేజ్ డిఫరెన్స్ అండ్ tan phi, పవర్ ఫ్యాక్టర్ cos phi, అలాగే ఆ సర్క్యూట్లో లీడింగ్ క్వాంటిటీ కరెంట్ అయితే కరెంట్, వోల్టేజ్ అయితే వోల్టేజ్. ఇలా మీరు కూడా ఆల్రెడీ కరెంట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా ఫార్ములాస్ని నోట్ చేసుకోండి, లేదంటే దీన్నే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఎల్సీ సిరీస్ సర్క్యూట్ చూడండి, కరెంట్, వోల్టేజ్, ఇంపిడెన్స్ Z, అలాగే ఫేజ్ డిఫరెన్స్ tan phi. ఈ ఫేజ్ డయాగ్రామ్ నుంచి మనకి cos phi అలాగే tan phi ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో ముఖ్యమైన పాయింట్ అంటే ఎట్ రెజొనెన్స్ కండిషన్ అంటే ZL is equal to ZC, దెన్ ఇంపిడెన్స్ is equal to R కి ఈక్వల్ అవుతుంది. వెన్ ZL is equal to ZC అన్నప్పుడు మనం ఏం ఫైండ్ చేసుకోవచ్చు, రెజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే N is equal to 1/2 రూట్ ఓవర్ LC, అలాగే క్వాలిటీ ఫ్యాక్టర్ Q is equal to 1/R రూట్ ఓవర్ L upon C. ఇక్కడ చూడండి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీలో మనకి R లేదు, అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద రెసిస్టెన్స్. అలాగే ఇక్కడ మీకు ఎల్సీ సర్క్యూట్ అలాగే ఎల్ఆర్ సర్క్యూట్ కూడా ఇచ్చాను. జాగ్రత్త పాయింట్స్ని చెప్పాను కదా, ప్రతి సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఫేజ్ డయాగ్రామ్, అప్లైడ్ వోల్టేజ్, ఇంపిడెన్స్ అంటే Z వాల్యూ, కరెంట్ ఇన్ ద సర్క్యూట్, పీక్ కరెంట్ అంటే I0 is equal to V0 upon Z, Z అంటే మనకి ZL మైనస్ ZC ఇక్కడ ఈ కేసులో అయితే మాత్రం. అలాగే ఫేజ్ డిఫరెన్స్ tan phi వాల్యూ, అలాగే పవర్ ఫ్యాక్టర్ cos phi వాల్యూ, అలాగే ఆ సర్క్యూట్లో లీడింగ్ క్వాంటిటీ ఇక్కడ మనకి ఎల్సీ కాబట్టి ఎయిదర్ వోల్టేజ్ అయినా కానీ కరెంట్ అయినా లీడ్లో ఉంటుంది. అలాగే మరికొన్ని పాయింట్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి ఒకసారి, యావరేజ్ పవర్ ఆర్ ట్రూ పవర్, అలాగే అపరెంట్ ఆర్ వర్చువల్ పవర్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇది, అలాగే అడ్మిటెన్స్, అలాగే ఇండక్టివ్ ససెప్టెన్స్, అలాగే కెపాసిటివ్ ససెప్టెన్స్. ఇవి ఈ డిఫరెంట్ సర్క్యూట్స్ ఉన్నటువంటి ఫార్ములాస్ మనకి. సో ఈ ఫార్ములాస్ మీద ఇప్పుడు మనం కొన్ని సమ్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ కరెంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఏ కాయిల్ హ్యాస్ L is equal to 0.04 Henry and R is equal to 12 ohms when it is to 220 volts 50 hertz, supply the current flowing through the coil in ampere Cs. అంటే మనం I వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో మనం ఫైండ్ చేసింది I వాల్యూ, ఓకేనా. ఏ సర్క్యూట్లో మనకి ఎలా సర్క్యూట్లో కాబట్టి I is equal to V upon Z, వేర్ Z is equal to ZL square ప్లస్ R square అండర్ రూట్, ఓకేనా. అయితే ఇచ్చిన క్వశ్చన్ మనకి ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ZL is converting into 4 pi square N square L square, ఓకేనా. అంటే ఒమేగా L కాబట్టి ఒమేగాని స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, నాకు 4 pi square N square, ఓకేనా. సో మనకి L is given సమ్ ఎంత 0.04, N is given ఎంత 50, R is given ఎంత 12, V is given ఎంత 220, ఓకేనా. వాల్యూస్ రిపీట్ చేయండి ఒకసారి. I is equal to 220 upon 4 pi square into 50 square into 0.04 whole square ప్లస్ 12 స్క్వేర్ అండర్ రూట్. సింప్లిఫై చేసినట్టయితే మనకి I is equal to 12.7 ఆంపియర్ is the answer. Option 4 is the right answer. Next, second question. In a circuit L, C and R connected in a series with an alternate voltage source of frequency F, the current leads the voltage by 45 degrees. The value of C is, అంటే కెపాసిటెన్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఫైండ్ చేసినటువంటి సి వాల్యూ ఫైండ్ చేయాలి, ఓకేనా. ఫేజ్ యాంగిల్ ఇస్ గివెన్ అంటే tan phi ఈజ్ ఈక్వల్ టు ZL మైనస్ ZC అపాన్ R. ఇచ్చిన ఆప్షన్ మన ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ZL అండ్ ZC కన్వర్ట్ ఇంటూ ఫ్రీక్వెన్సీస్, ఓకేనా. అలాగే పై ఈజ్ గివెన్ ఎంత 45 degrees యాంగిల్. సో tan 45 ఎంత 1, సో 1 ఇంటూ R ఎంత R. సో R ఈజ్ ఈక్వల్ టు 2 pi FL మైనస్ 1/2 pi FC. సో మనకి C వాల్యూ కాబట్టి కావాల్సింది సింప్లిఫై చేయండి. C ఈజ్ ఈక్వల్ టు 1/2 pi F ఇంటూ 2 pi FL మైనస్ R ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, an inductor of inductance L and resistor R are joined in the series and connected by a source of frequency omega. పవర్ డిసిపేటెడ్ ఇన్ ద సర్క్యూట్ ఈస్. సో ఇక్కడ మనం ఫైనల్స్ నుండి పవర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. పవర్ ఫార్ములా ఎంత, పవర్ ఇస్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ cos phi, ఓకేనా. సో ఇచ్చిన క్వశ్చన్ ఎలా సర్క్యూట్ కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు V ఓన్లీ,
ఇంటూ ఐ నథింగ్ బట్ ఎంత మనకి వి అపాన్ జెడ్, అలాగే కాస్ పై ఎంత పవర్ ఫ్యాక్టర్ రేషియో కదా మనకి ఎంత వస్తుంది నాకు ఆర్ అపాన్ జెడ్ విచ్ ఇస్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఆర్ అపాన్ జెడ్ స్క్వేర్. ఇచ్చింది మనకి ఎల్ఆర్ సర్క్యూట్ కాబట్టి ఇన్ ఎల్ఆర్ వాట్ జెడ్ వాల్యూ జై ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అండర్ రూట్. స్క్వేర్ ఉంది కాబట్టి మనకి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, దేర్ ఫోర్ పవర్ ఇస్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఆర్ అపాన్ జై ఎల్ స్క్వేర్ నథింగ్ బట్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 2 is the right answer. Next, fourth question. A coil of 200 ohms resistance and 1 Henry inductance is connected to a AC source of frequency 200 upon 2 pi hertz. Phase angle between the potential and the current will be. అంటే phase angle phi value పెంచాలి. ఎలా చేయాలో చూద్దాం. So here we have to find this phase angle అంటే tan phi value. Tan phi is equal to ఇచ్చిన సర్క్యూట్ మనకి LR కాబట్టి xi L upon R. ఓకేనా, సో tan phi is equal to xi ఎంత 2 pi f into L upon R. ఓకేనా, therefore 2 pi f ఫ్రీక్వెన్సీ ఎంత 200 upon 2 pi into L ఎంత 1 Henry 1 upon R ఎంత 200 ohms. So 200 cancel, 2 pi cancel. So tan phi is equal to 1. So at which angle I get the 1 in tan 45 degrees kada. Therefore pi is equal to 45 degrees is the answer. So option 3 is the right answer. Next, fifth question. In an AC circuit, V and I are given by V is equal to 100 sin 100t volts, I is equal to 100 sin 100t plus pi upon 3 milliamperes. The power dissipated in the circuit is అంటే పవర్ ఫైనాన్షియల్ ఇక్కడ కూడాను. సో ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఫిఫ్త్ క్వశ్చన్లో మనకి 2 ఈక్వేషన్ ఇచ్చారు. V is equal to 100 sin 100t అలాగే I is equal to 100 sin 100t plus pi upon 3 milliamperes. ఓకేనా, సో ఇది జనరల్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే దిస్ వాల్యూ ఈక్వల్ టు I నాట్కి ఈక్వల్ అవ్వాలి, ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అవ్వాలి, ఈ నాట్కి ఈక్వల్ అంటే V నాట్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, సో మన ఫైండ్ అవుట్ చేయమంటే పవర్ కాబట్టి P is equal to V నాట్ I నాట్ అపాన్ 2 ఇంటూ కాస్ 5. ఓకేనా, సో ఇక్కడ 5 వాల్యూ ఎంత మనకి పై అపాన్ 3 అంటే 180 అపాన్ 3 ఎంత 60 అంటే పై ఎంత ఇక్కడ మనకి 60 డిగ్రీస్. ఓకేనా, సబ్స్టిట్యూట్ వాల్యూస్ని 100 ఇంటూ 100 అపాన్ 2 కాస్ 60 ఎంత 1 అపాన్ 2. కాకపోతే ఐ నాట్ అనేది దేంట్లో ఉంది మనకి మిల్లీ యాంపియర్స్ కాబట్టి కన్వర్ట్ ఇంటూ యాంపియర్స్ అంటే ఇంటూ 10 to the power of -3. సో సింప్లిఫై చేసినట్టయితే పవర్ ఇస్ ఈక్వల్ టు 2.5 watt is the answer. Option 3 is the right answer. Next, sixth question. If an alternating voltage is represented as E is equal to 141 sin 628t, then RMS value of the voltage and the frequency are respectively. అంటే VRMS ఫైండ్ చేయాలి అలాగే ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి VRMS ఫైండ్ చేయాలి అలాగే ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయాలి. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి E is equal to 141 sin 628t. జనరల్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఇదంతా మనకి ఈ నాట్ ఈక్వల్ అవుతుంది అంటే వి నాట్కి ఈక్వల్ అవుతుంది, అలాగే ఇదంతా ఒమేగా ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఫైండ్ చేద్దాం. విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు వి నాట్ అపాన్ √2. వి నాట్ ఎంత 141 అపాన్ రూట్ ఎంత 1.41. ఓకేనా, సింప్లిఫై చేసినట్టు మీకు ఇట్ విల్ కమ్ 100 volts. అలాగే ఒమేగా ఎంత ఉంది, ఒమేగా ఈజ్ నథింగ్ బట్ 628 విచ్ ఈక్వల్ టు 2 pi n. 2 pi నథింగ్ బట్ ఎంత 6.28. సో ఇక్కడ కూడా మనకి సింప్లిఫై చేసినట్టయితే n ఈజ్ ఈక్వల్ టు 100 హెర్ట్జ్ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 is the right answer. Next, seventh question. Same current is flowing in two alternating circuits. The first circuit contains only inductance and other contains only capacitor. If the frequency of EMF of AC is increased, the effect on the value of current will be. అంటే ఫస్ట్ టైం ఇండక్టర్ సర్క్యూట్, సెకండ్ ఏమో కెపాసిటర్ సర్క్యూట్. సో ఐ వాల్యూ ఫైండ్ చేయాలి మనం. ఓకేనా, సో ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి 2 కేసులు ఉన్నాయి. ఈ 2 కేసులో కూడా మనం ఫైండ్ చేస్తుంది ఐ వాల్యూనే. ఓకేనా, ఫస్ట్ కేసు ఏంటి ఇండక్టివ్ సర్క్యూట్ కాబట్టి సో ఐ ఈజ్ ఈక్వల్ టు వి అపాన్ జై ఎల్. జై ఎల్ ఎంత 2 pi n l. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ అంటే n ఈజ్ ఇంక్రీజెస్ కాబట్టి ఐ ఏమో మనకి డిక్రీజ్ అవ్వాలి. ఓకేనా,
అలాగే సెకండ్ కేసు ఏంటి మనకి కెపాసిటివ్ సర్క్యూట్ కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు V అపాన్ జై సి. జై సి నది మన మనకు వచ్చేది V అపాన్ 1 అపాన్ 2πNC. ఓకేనా. సో ఇది కమింగ్ అప్ కదా మనకు వచ్చేది. సో I ఈజ్ ఈక్వల్ టు 2πNC ఇంటూ V. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ I ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి ఫస్ట్ కేసులో I బికమ్ డిక్రీజ్, సెకండ్ కేసులో I బికమ్ ఇంక్రీజ్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్. An LCR series circuit with a resistance of 100 ohms is connected to an AC source of 200 volts RMS. అంటే ఇచ్చింది ఎంత RMS voltage and angular frequency 300 radians per second. When only capacitor is removed, the current lags behind the voltage by 60 degrees. When only inductor is removed, the current leads the voltage by 60 degrees. Then average power dissipated is. ఓకేనా. సో చాలా సింపుల్ క్వశ్చన్, ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి ఏం ఫైండ్ చేయాలి, పవర్ ఫైండ్ చేయాలి. ఓకేనా, పవర్ ఫైండ్ చేయాలి. క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వోల్టేజ్ లీడ్ బై 60 degrees, అలాగే కరెంట్ లీడ్ బై 60 degrees. అంటే ఫేజ్ బికమ్ సేమ్ ఉంది మనకి. సో ఫేజ్ సేమ్ ఉంది కాబట్టి సర్క్యూట్ ఏ మోడ్లో ఉన్నట్టు, రెజొనెన్స్ మోడ్లో ఉన్నట్టు. అంటే Z ఈజ్ ఈక్వల్ టు ఆర్కి ఈక్వల్ అవుతుంది. మనకు కావాల్సిన పవర్ కాబట్టి పవర్ ఈజ్ ఈక్వల్ టు V² అపాన్ ఆర్. ఇన్ ద గివెన్ క్వశ్చన్ V ఈక్వల్ ఎంత 200 కాబట్టి 200 ఇంటూ 200 అపాన్ ఆర్ ఇస్ ఆల్సో గివెన్. ఆర్ ఎంత 100. సో సింప్లిఫై చేయండి. పవర్ ఇస్ ఈక్వల్ టు 400 వాట్ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ నెగ్లెక్టింగ్ సోర్స్ రెసిస్టెన్స్, ద వోల్టీమీటర్ అండ్ అమ్మీటర్ రీడింగ్ విల్ బి రెస్పెక్టివ్లీ. ఓకేనా. సో ఎలా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అమ్మీటర్ రీడింగ్ ఎంత, అలాగే వోల్టీమీటర్ రీడింగ్ ఎంత. సో క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ZL అండ్ ZC ఆర్ ద సేమ్ రెసిస్టెన్స్ వాల్యూ. అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ, కెపాసిటెన్స్ రియాక్టెన్స్ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయి. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సర్క్యూట్ ఏ మోడ్లో ఉంది మనకి, రెజొనెన్స్ మోడ్లో ఉన్నట్టు. సో రెజొనెన్స్ మోడ్లో ఉంది కాబట్టి ఇంపిడెన్స్ Z ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి మనకి, ఆర్కి ఈక్వల్ అవ్వాలి. ఇన్ ద రెజొనెన్స్ కండిషన్ అక్రాస్ ఇండక్టర్ అక్రాస్ కెపాసిటెన్స్ పొటెన్షియల్ సేమ్ అండ్ ఆపోజిట్ కాబట్టి వీ షుడ్ బి ఏమో మనకి 0 అవ్వాలి. అలాగే మనకి ఇంకా ఏం ఫైండ్ చేయాలి, I వాల్యూ అంటే అమ్మీటర్లోది. I ఈజ్ ఈక్వల్ టు V అపాన్ Z. ఇక్కడ V ఎంత 240, R ఎంత 30 కాబట్టి 240 అపాన్ 30 ఈజ్ ఈక్వల్ టు 8 amp ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇన్ ఏ రీజియన్ ఆఫ్ యూనిఫార్మాటిక్ ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 10⁻²2 Tesla, a circular coil of radius 30 centimeters and resistance pi² ohms is rotated about the axis which is perpendicular to the direction of B and which forms a diameter of the coil. If the coil rotates at 200 revolutions per minute, the amplitude of the alternating current induced in the coil is. అంటే I వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం ఫైండ్ చేయండి, I వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకేనా. I ఈజ్ ఈక్వల్ టు E0 అపాన్ R. E0 ఇస్ నథింగ్ బట్ NAB omega upon R. In the question n is equal to 1, A is equal to pi r square, radius is given, B enta 10⁻², omega 2πn, n is given enta 200 revolutions per minute. Okay na. Substitute చేద్దాం వాల్యూస్ ని. I is equal to pi, R nothing but 30 centimeters కాబట్టి 0.3 meters whole square into B enta 10⁻² into omega nothing but 2 pi into n is nothing but 200 revolutions per minute అంటే by 60 అపాన్ R ఎంత పై స్క్వేర్. ఇక్కడ పై స్క్వేర్ ఈ పై క్యాన్సిల్. సింప్లిఫై చేసినట్టయితే I ఈజ్ ఈక్వల్ టు 6 milli ampere ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. An LCR circuit contains R is equal to 50 ohms, L is equal to 1 millihenry and C is equal to 0.1 microfarads. The impedance of the circuit will be minimum for the frequency of. సో మనం ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయాలి. ఓకేనా. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం ఫైండ్ చేయండి ఫ్రీక్వెన్సీ. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ 2 pi రూట్ ఓవర్ L ఇంటూ C. సో L ఈజ్ గివెన్ ఎంత 1 millihenry, అలాగే C ఈజ్ గివెన్ ఎంత 0.1 microfarads. సో సబ్స్టిట్యూట్ వాల్యూస్ని n ఈజ్ ఈక్వల్ టు 1/2 pi రూట్ ఓవర్ 1 milli మీన్స్ 10⁻³ ఇంటూ 0.1 ఇంటూ 10⁻⁶ అంతే నథింగ్ బట్ ఎంత 10⁻⁻7. ఓకేనా. సో 10⁻³ 10⁻7 ఎంత 10⁻10. సో 10⁻10 కమింగ్ అవుట్ ఫ్రమ్ ద రూట్ ఎంత 10⁻5.
5. So this 5 is coming up కాబట్టి ఎందుకు నాకు n is equal to 10 to the power of 5 upon 2 pi. So option 1 is the right answer. Next, 12th question. In the adjoining AC circuit, the voltmeter whose reading will be 0 at resonance is. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే at resonance అంటే xi L is equal to xi C అవ్వాలి. అంటే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అండ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ షుడ్ బి ఈక్వల్. సో 2 యాడ్ చేస్తే మనకి ఎంత 0. కాబట్టి అక్రాస్ L అండ్ అక్రాస్ C V4 బికమ్ ఎంత మనకు 0 అయి ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. యాక్చువల్లీ మీకు ఏసీ సర్క్యూట్స్లో మనకి ట్రాన్స్ఫార్మర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, కానీ అవి నేను ఈఎంఐలో యాడ్ చేసేటప్పుడు జరుగుతుంది. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా ఆల్రెడీ కరెంట్ నుంచి మరికొన్ని క్వశ్చన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీలో ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.